हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एम्मीगा टेस्टीगा मुनक्कायलु फ्रై చేసుకుందామండి రసం రైస్ కి సాంబార్ రైస్ కి పప్పు చారుకి సూపర్ గా ఎమ్మీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది దాని తయారీ విధానం చూద్దామండి ఒక 5 మునక్కాయలు తీసుకున్నానండి దాన్ని క్లీన్ గా వాష్ చేసి పెట్టుకుందాము ఒక ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో 2 కర్రీ లీవ్స్ తీసుకున్నానండి సాల్ట్ కారము ఆవాలు మినపప్పు శనగపప్పు తీసుకుందాము జీలకర్ర కూడా కొంచెం తీసుకుందామండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాము దాంట్లోకి జీలకర్ర కూడా వేసుకుందాము ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకుందాము ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక కర్రీ లీవ్స్ వేసుకుందాము అంట్లో పల్లీలు వేయించుకుందామండి వేయించుకుని మిక్సీకి వేసుకున్నాను దాంట్లోకి సాల్ట్ కారము మిక్సీకి వేసుకుందామండి పౌడర్ చేసుకుందాము టమాటా కూడా వేసుకుందాము అది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము మునక్కాయలు ఒక విజిల్ పెట్టుకున్నానండి కుక్కర్లో దాన్ని కూడా దీంట్లో వేసుకునేద్దాము లైట్గా కారం వేసుకుందాము కారం బాగా ఫ్రై అయినాక రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మునక్కాయలు వేసుకుందామండి డ్రమ్ స్టిక్స్ వేసుకుందాము అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పల్లీల పొడి వేసుకుందాము మన ఆంధ్రాకి ఏ పల్లెంకైనా పల్లీల పొడి ఉండాలి కదండి అదే మంచి టేస్ట్ ఇచ్చేది ఫ్రైస్ కన్నిటికి పల్లీలు కూడా వేయించుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేస్తాము అంతే అండి సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుందండి టేస్ట్ మాత్రము అండ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్